ఇప్పుడు రవిశంకర్ సార్ క్లాస్ జరుగుతుంది. వచ్చారు ఎవరైనా ఆర్యభవన్? ఓకేనా? రైట్. C1 C2 1 2 3 ఈ సెక్షన్స్ వల్ల ఫస్ట్ 1 అవర్ ఈ క్లాస్ ఉంటుంది, సెకండ్ అవర్ రవిశంకర్ సార్ క్లాస్ ఉంటుంది. ఓకేనా? ఓకే. చక్రాభవన్ వాళ్ళకు ఉంది, ఇప్పుడు ఉంది ఈ క్లాస్ ఉందమ్మా. చక్రా వాళ్ళకి క్లాస్ ఉంది. 1 అవర్ అయిపోయిన తర్వాత రవిశంకర్ సార్ క్లాస్ అటెండ్ అవ్వండి. ఓకేనా? లాస్ట్ క్లాస్ లో మనం ఫస్ట్ గ్రూప్ సెకండ్ గ్రూప్ డిస్కస్ చేసామా. ఈ 1 అవర్ మరలా చెప్తున్నానమ్మా, ఈ 1 అవర్ ఓకేనా. C1 శాంతా వాళ్ళకి C1 C2 C3 J** 1 2 3 ఈ సెక్షన్స్ ఉన్నాయి. చక్రాభవన్ వాళ్ళకి కూడా ఉన్నాయి ఈ అవరు. నెక్స్ట్ అవర్ మీరు రవిశంకర్ సార్ క్లాస్కి వెళ్తారు. ఆర్యభవన్ స్టూడెంట్స్ నెక్స్ట్ కొన్ని సెక్షన్స్ ఉన్నాయి కదా, J1 2 3 4 5 సెక్షన్, ఆ సెక్షన్స్ అవన్నీ కూడా నెక్స్ట్ అవర్ వస్తాయి. ఓకేనా? ఇన్ కేస్ ఎవరైనా సరే అన్ఎక్స్పెక్టెడ్ గా ఈ క్లాస్ లోకి వచ్చి ఉంటే నెక్స్ట్ క్లాస్ లో రవిశంకర్ సార్ క్లాస్కి వెళ్ళండి. ఓకేనా? లింక్ రైట్. నెక్స్ట్ అమ్మా, థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్. బోరాన్ ఫ్యామిలీ. ఓకే, థర్డ్ గ్రూప్ ఆర్ బోరాన్ ఫ్యామిలీ. బోరాన్ ఫ్యామిలీ. ఓకే రైట్. ఎలిమెంట్స్ చూడమ్మా, థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్ అంటే ఏమొస్తాయి? బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, థాలియం. బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, థాలియం. ఓకే. అటామిక్ నంబర్స్ 5, అల్యూమినియం 13, నెక్స్ట్ గ్యాలియం 31, ఇండియం 49, థాలియం 81. ఓకే. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2, 2s2, 2p1. 1s2, 2s2, 2p1. సింపుల్ గా 3 అంటారు. 2s2, 2p1 3. 1s2 అంటే 2, 2s2, 2p1 3 రాశాం. ఓకేనా? రైట్. అల్యూమినియం 2, 8, 3. 1s2, 2s2, 2p6 8. ఓకేనా? 3s2, 3p1 3.
Okay, next gallium 2 8 18 3 D వస్తుంది కదా 2 8 18 3 next 2 8 18 18 3 2 8 18 32 okay 18 3 ఓకే లాస్ట్ లో ఒకసారి అబ్జర్వ్ చేయండి డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇంటూ p ఆర్బిటాల్ దీని కాన్ఫిగరేషన్ రాస్తే మనం డ్రా చేస్తే ns2 np1 ns2 np1 ఓకేనా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ns2 np1 వస్తున్నాం ఓకే differentiating electron, the last electron, differentiating electron enters into p orbital. So these elements are called p block elements. Differentiating electron enters into p orbital. Differentiating electron means last electron, outer electron, last electron. Okay now differentiating electron enters into p orbital called p block ఎలిమెంట్స్ ఓకేనా రైట్ దీనిలో మనకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ns2 np1 ఓకేనా దే బిలాంగ్స్ టు p block boron is less abundant in nature boron is less abundant in nature due to radioactive nature. Radioactive nature. ఏ నేచర్ ఉంటుందంటమ్మా బోరాన్కి రేడియో యాక్టివ్ నేచర్ ఉంటుంది రేడియో యాక్టివ్ నేచర్ ఉంటే ఏమవుతాయి ఎలిమెంట్స్ డిసింటిగ్రేషన్ లో పార్టిసిపేట్ అవుతాయి అంటే వన్ ఎలిమెంట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ఓకేనా అనదర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ లో కన్వర్ట్ అయిపోతూ ఉంటాయి ఓకేనా డిసింటిగ్రేషన్ లో పార్టిసిపేట్ అవుతుంది బోరాన్ ఇస్ ఏ లెస్ అబౌండెంట్ ఎలిమెంట్ ఇన్ నేచర్ డ్యూ టు రేడియో యాక్టివ్ నేచర్ ఓకేనా అల్యూమినియం is the first most abundant element. Aluminium is the first most abundant element. Element in nature. First most abundant element is aluminium. Aluminium is a first most abundant element in nature. Okay now. And third most abundant element in earth crust. And third most abundant element in earth crust. ఎర్త్ క్రస్ట్ ఓకేనా నేచర్ లో జనరల్ గా అల్యూమినియం అనేది బాగా అవైలబుల్ అవుతుంది ఓకేనా ఓవరాల్ గా కంపేర్ చేస్తే ఫస్ట్ మోస్ట్ అబౌండెంట్ ఎలిమెంట్ ఎర్త్ క్రస్ట్ అంటే మనకు తెలుసు ఎర్త్ క్రస్ట్ లో అవైలబుల్ అయ్యి థర్డ్ పొజిషన్ ఆక్యుపై చేస్తుంది ఓకేనా రైట్ అల్యూమినియం ఈస్ ద ఫస్ట్ మోస్ట్ అబౌండెంట్ ఎలిమెంట్ ఇన్ నేచర్ అండ్ థర్డ్ మోస్ట్ అబౌండెంట్ ఎలిమెంట్ ఇన్ ఎర్త్ క్రస్ట్ ఓకేనా థియరిటికల్ పాయింట్స్ ఇస్తా ఉంటాడమ్మా ఈ చాప్టర్ చూడాలి మీరు ఎన్సిఆర్టీ చదవాలి బాగా రైట్ నెక్స్ట్ వన్
physical properties. First one is atomic size. Atomic size. In group from top to bottom, atomic size increases. ఓకేనా, కానీ ఇక్కడ అలా ఉండదమ్మా, ఇక్కడ ఇర్రెగ్యులారిటీ ఉంటుంది. ఇంక్రీజెస్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ బట్ నాట్ ఇర్రెగ్యులర్, బట్ నాట్ రెగ్యులర్. ఓకేనా, increases from top to bottom but irregular. ఓకేనా, నేను వాల్యూస్ రాస్తాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. బోరాన్ 0.80, అల్యూమినియం 1.25, gallium 1.25, indium 1.44, thallium 1.48. వాల్యూస్ చూడండి ఒకసారి, వాల్యూస్ ని అబ్జర్వ్ చేయండి, వాల్యూస్ ని ఒకసారి క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. బోరాన్ కి 0.80. ఓకే, నెక్స్ట్ అల్యూమినియం 1.25, ఇది ఇంక్రీజింగ్ ఆర్డర్. ఓకేనా, గ్యాలియం 1.25. ఈ రెండు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏమా, నెక్స్ట్ 1.44. మళ్ళీ ఇక్కడి నుంచి చూడండి, సడన్ జంప్ ఉంది, ఇక్కడి నుంచి వాల్యూ మళ్ళీ ఎక్కువ ఉంది. ఓకేనా, గ్యాలియం ఎంత రాసాము, 1.25. ఓకేనా, కొన్ని బుక్స్ లో 1.28 ఇస్తుంటారు. ఓకేనా, వాల్యూ అనేది నేరుగా ఉంటుంది. వాల్యూ అనేది 1.25 అని ఎందుకు రాశానంటే, మనకి బుక్స్ లో కనుక ఎన్సీఆర్టీ వీటిలో చూస్తే కొంచెం వాల్యూ డిఫరెన్స్ ఉంటుంది, కానీ ఆల్మోస్ట్ ఇక్కడ వాల్యూ సైజ్ అనేది నియర్గా ఉంటుంది, అందుకని అలా రాశాను. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఈ కేసు చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి సడన్ జంప్ ఉంది, ఎక్కువ ఉంది వాల్యూ. నెక్స్ట్ 1.25 to 1.44 అంటే వాల్యూ ఒకసారి మరలా ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ 1.44 నుంచి 1.48 అంటే పెద్దగా ఇంక్రీజింగ్ లేదు. ఓకేనా, యాక్చువల్గా ఇక్కడ ఎక్కువ డిఫరెన్స్ ఉండాలి, ఎందుకంటే ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ ఉంటాయి దీనిలో. అంటే 1.44 నుంచి అరౌండ్ 1.80, ఓకేనా, 1.90 ఆ రేంజ్ వెళ్ళాలి యాక్చువల్గా. కానీ ఇక్కడ చూడండి 4 పాయింట్సే డిఫరెన్స్ ఉన్నాయి, 0.4. అంటే పెద్దగా ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సినంత ఏం లేదు, డిఫరెన్స్ ఏం లేదు, ఇక్కడ ఈక్వలే. 1.44, 1.48 అంటే ఓకేనా, పెద్ద వేరియేషన్ ఏమి లేదు. రైట్, ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఆల్మోస్ట్ ఎందుకు ఈక్వల్ గా రాశానంటే ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకనంటే అల్యూమినియం గ్యాలియం, అల్యూమినియం నెక్స్ట్ ఎలిమెంట్ మనకు గ్యాలియం వస్తుంది. ఓకేనా, గ్యాలియం కి అల్యూమినియం కి డిఫరెన్స్ ఏంటి, గ్యాలియం కి అల్యూమినియం కి డిఫరెన్స్ ఏంటో అన్నిటికీ డిఫరెన్స్. గ్యాలియం 3s2 3p6 3d10. ఓకేనా, కానీ అల్యూమినియంలో ఉండవుగా, అల్యూమినియంలో 3d ఉండవు కదా. ఓకేనా, ఒక నిమిషం ఈ పాయింట్ చూడండి. అల్యూమినియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏమొస్తుంది, 1s2 2s2 2p6, ఓకేనా, 3s2 3p1. మరి గ్యాలియం కి 1s2 2s2 2p6 3s2 3p6
3d10, 4s2, 4p1, 4p1. ఓకేనమ్మా, రైట్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి డి ఆర్బిటాల్స్ ఉన్నాయి. ఓకేనా, అల్యూమినియంలో డి ఆర్బిటాల్స్ లేవు. అల్యూమినియంలో డి ఆర్బిటాల్స్ లేవు. ఓకే, అల్యూమినియంలో డి ఆర్బిటాల్స్ లేవమ్మా. ఓకేనా, గ్యాలియంలో డి ఆర్బిటాల్స్ ఉన్నాయి. ఓకే, రైట్. జనరల్ గా మనకి డి ఆర్బిటాల్స్ అండ్ ఎఫ్ ఆర్బిటాల్స్ కి పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఏ ఎఫెక్ట్? పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్. పూర్ స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఆర్ పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్. ఓకేనా, అంటే షీల్డింగ్ ఎఫెక్ట్ అంటే మనం ఆల్రెడీ కెమికల్ బాండింగ్ లో డిస్కస్ చేసాం. ఇది న్యూక్లియస్ అనుకోండి, ఇలా మనం ఆర్బిట్స్ తీసుకుంటే, ఓకేనా, ఎస్ పి డి ఎఫ్ ఇలా తీసుకున్నాం. ఎస్ పి ఆర్బిటాల్స్ లో కంపేర్ చేస్తే మనకి డి అండ్ ఎఫ్ ఆర్బిటాల్స్ కి పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్ అంటే అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ మీద, ఓకేనా, అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ ఉంది కదా, లాస్ట్ ఎలక్ట్రాన్స్, వీటి మీద న్యూక్లియర్ అట్రాక్షన్ ఉంటుంది కదా. ఈ న్యూక్లియర్ అట్రాక్షన్ ని ఇవి ఎక్కువగా స్క్రీన్ చేయలేవు. డి అండ్ ఎఫ్ అనేవి ఎక్కువగా స్క్రీన్ చేయలేవు. ఓకేనా, కంపేర్ టు ఎస్ అండ్ పి. ఎస్పితో కంపేర్ చేస్తే డి అండ్ ఎఫ్ కి పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. మరి పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్ ఉంటే ఏమవుతుంది? ఓకేనా, షీల్డింగ్ ఎఫెక్ట్ or screening effect is directly inversely proportional to nuclear charge. స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉందనుకోండి, న్యూక్లియర్ చార్జ్ తక్కువగా ఉంటుంది అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ మీద. ఓకేనా, స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉందనుకోండి, న్యూక్లియర్ చార్జ్ తక్కువగా ఉంటుంది. స్క్రీనింగ్ ఎఫెక్ట్ తక్కువగా ఉంటే న్యూక్లియర్ చార్జ్ మోర్ ఉంటుంది. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ రిలేషన్షిప్. ఓకేనా, సో ఇక్కడ మనకి డి ఆర్బిటాల్స్ కి పూర్ స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఉంటుందమ్మా. దానివల్ల ఏమవుతుందంటే మనకి, ఓకేనా, ఆటోమేటిక్ గా సైజ్ అనేది ఏమవుతుందంటే కాంట్రాస్ట్ అవుతుంది. అంటే న్యూక్లియర్ చార్జ్ ఎక్కువగా ఉంటుంది గ్యాలియంలో కంపేర్ టు అల్యూమినియంతో కంపేర్ చేస్తే. గ్యాలియంలో అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ మీద న్యూక్లియర్ అట్రాక్షన్ ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్ ఆఫ్ డి ఆర్బిటాల్స్. అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్ బాగా స్ట్రాంగ్ గా అట్రాక్ట్ చేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే సైజ్ ఆటోమేటిక్ గా డిక్రీజ్ అవుతుంది, కాంట్రాస్ట్ అవుతుంది. ఆర్బిటాల్ సైజ్ ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతుంది. ఓకేనా, ఆర్బిట్స్ ఉంటాయి కదా, ఆర్బిట్స్ సైజ్ యాక్చువల్గా ఉండాల్సిన దానికంటే కూడా కాంట్రాస్ట్ అవుతాయి, తగ్గుతాయి సైజు. ఓకేనా, సో అందువల్ల మనకి ఇక్కడ వాల్యూ అనేది ఆల్మోస్ట్ నియర్ గా రాశాను. 1 ఆల్మోస్ట్ నియరే రాశాను, రెండు సేమే రాశాను. ఓకేనా, బాగా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ. రైట్, ఈ వాల్యూ చూడండి ఒకసారి, 0.80 to 1.25 ఎక్కువ ఉంది వాల్యూ. ఓకేనా, ఇక్కడ మనకి పెద్ద వేరియేషన్ ఏమీ లేదు. డి ఆర్బిటాల్స్ లేవు, బోరాన్ లో డి ఆర్బిటాల్స్ ఉండవు, అల్యూమినియంలో కూడా డి ఆర్బిటాల్స్ ఉండవు, ఎస్పి ఆర్బిటాల్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకి టాప్ టు బాటమ్ ఇంక్రీజెస్. ఈ అల్యూమినియం గ్యాలియం కేసులో టాప్ టు బాటమ్ ఇంక్రీజ్ అవ్వదు, ఎందుకనంటే పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్ ఆఫ్ డి ఆర్బిటాల్స్. ఓకేనా, నెక్స్ట్ గ్యాలియం టు ఇండియం. ఇండియం వచ్చేసరికి 4s2, 4p6, 4d10 వస్తుందమ్మా. 4d10 మొత్తం రాయట్లేదు,
4s2 4p6 4d10 ఓకేనా, ఇలా వస్తుంది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. మరి థాలియంకి ఏమొస్తుంది 4f14 5s2 5p6 5d10 ఓకే. థాలియంలో మనకి ఎఫ్ ఆర్బిటాల్స్ ఉన్నాయి ఓకేనా, ఎఫ్ ఆర్బిటాల్స్ అండ్ డి ఆర్బిటాల్స్. ఓకే, ఇండియంలో కూడా డి ఆర్బిటాల్స్ ఉన్నాయి, సో మనం దీన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఎఫ్ ఆర్బిటాల్స్ చూడండి, ఎఫ్ ఆర్బిటాల్స్ కూడా పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్ ఉంటుంది కదా ఓకేనా. సో అందుకే చూడండి వాల్యూ చూడండి, పెద్ద డిఫరెన్స్ లేదు, చాలా తక్కువగా ఉంది వాల్యూ చూడండి 1.44 1.48 ఓకేనా అమ్మా. ఎందుకని ఎఫ్ ఆర్బిటాల్స్ ఉన్నాయి, ఎఫ్ ఆర్బిటాల్స్ ఏముంటది పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్ ఓకేనా. పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్ వల్ల ఇక్కడ కూడా మనకి యాక్చువల్గా ఇంక్రీజ్ అవ్వాలి టాప్ టు బాటమ్, ఇక్కడ ఎక్కువ ఉండాలి సైజు, కానీ చూడండి ఓకేనా ఎంత డిఫరెన్స్ ఉందో చూడు, వేరియేషన్ చూడండి, ఆల్మోస్ట్ ఈక్వల్ గానే ఉంది, నియర్ గా ఉంది. అంటే డి ఆర్బిటాల్స్ ఉన్నాయి, ఎఫ్ ఆర్బిటాల్స్ కూడా ఉన్నాయి. సో ఓవరాల్ గా పాయింట్ ఏంటంటే మనకి డి ఆర్బిటాల్స్ కి ఎఫ్ ఆర్బిటాల్స్ కి పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్ ఉంటుంది ఓకేనా. ఇప్పుడు ఈ 2 కేసెస్ లో మనకి డి ఆర్బిటాల్స్ లేవు, సో గ్రాడ్యువల్ గా సైజ్ ఇంక్రీజ్ అయింది. రిమైనింగ్ ఈ 2 కేసెస్ కంపేర్ చేస్తే అల్యూమినియం గ్యాలియం కేసులో మనకి గ్యాలియంలో డి ఆర్బిటాల్స్ ఉంటాయి. ఒక్కసారిగా ఏమవుతుందంటే సైజ్ ఇంక్రీజ్ అవ్వాల్సింది కాస్త సైజ్ డిక్రీజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇండియం. గ్యాలియం కి ఇండియం కి పెద్ద వేరియేషన్ ఉండదు చూడండి, 1.25 1.44 ఇంక్రీజ్ అయింది ఓకేనా, ఇంక్రీజ్ అయింది, డిడి ఉన్నాయి కాబట్టి ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ ఇండియం టాలియం, ఒకసారి మళ్ళీ సైజ్ చూడండి, ఇంక్రీజ్ అవ్వాల్సింది కాస్త డిక్రీజ్ అయింది. డిక్రీజ్ అవడం అంటే 1.44 కంటే డిక్రీజ్ అవ్వడం కాదు, యాక్చువల్ గా 1.80 1.90 అలా ఉండాలి ఓకేనా. అది కాస్త 1.48 వచ్చేసి అంటే డిక్రీజ్ అయింది, అలా ఉండాలి. అంతేగాని 1.44 కంటే తక్కువ అని కాదు నా మీనింగ్, ఎక్కువ ఉండాల్సింది తగ్గిపోయింది వాల్యూ ఓకేనా. రైట్, ఎందుకని రీజన్ ఏంటి ఎఫ్ ఆర్బిటాల్స్ ఓకేనా. ఈ డి ఆర్బిటాల్స్ కి ఎఫ్ ఆర్బిటాల్స్ కి ఎందుకు ఉంటుందంటే మనకి పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్, వీటికి డిఫ్యూజ్డ్ షేప్ ఉంటుందమ్మా. ఏ షేప్ ఉంటుంది డిఫ్యూజ్డ్, మనం ఎఫ్ రాయలేము కదా డి రాయొచ్చు, డి ఆర్బిటాల్స్ ఇంతే కదా ఉండేది, డిఫ్యూజ్డ్ షేప్ ఓకేనా. ఈ డిఫ్యూజ్డ్ షేప్ వల్ల మనకి, డిఫ్యూజ్డ్ షేప్ అంటే ఇక్కడ చూడండి గ్యాప్స్ ఉన్నాయి చూడండి, అదే మీరు ఎస్ ఆర్బిటాల్ తీసుకున్నారనుకోండి, ఎస్ ఆర్బిటాల్ స్పెరికల్ గా ఉంటుంది ఓకేనా. న్యూక్లియర్ చార్జ్ ని ఏం చేస్తుంది ఆపేస్తుంది ఎగ్జాక్ట్ గా. ఇక్కడ ఇదిగోండి ఫర్ సపోజ్ ఇప్పుడు ఈ ఆర్బిటాల్స్ ఉన్నాయి, ఈ ఆర్బిటాల్స్ స్క్రీన్ చేస్తాయి, కానీ ఇక్కడ గ్యాప్ ఉందిగా ఓకేనా. సో అందుకే డి ఆర్బిటాల్స్ కి ఎఫ్ ఆర్బిటాల్స్ కి పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్ ఆర్ పూర్ స్క్రీనింగ్ ఎఫెక్ట్ అంటారు. అది మీరు పి ఆర్బిటాల్స్ తీసుకున్నారనుకోండి, పి ఆర్బిటాల్స్ ఇలా ఉంటాయి ఓకేనా. పి ఆర్బిటాల్స్ కేసులో కంప్లీట్ గా స్క్రీన్ చేసేస్తారు ఆర్బిటాల్స్. ఇక్కడ తీసుకోకూడదు, నోడల్ ప్లేన్ ఉంటుంది, ప్రాబిలిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ డెన్సిటీ 0, ఇక్కడ తీసుకోకూడదు, ఇలా తీసుకోవాలి, ఇలా తీసుకుంటే స్క్రీన్ చేసేస్తాయి ఓకేనా. సో ఏమ్మా డి ఆర్బిటాల్స్ కి ఎఫ్ ఆర్బిటాల్స్ మనం రాయలేము కాబట్టి డి ఆర్బిటాల్స్ రాశాను నేను ఇక్కడ. డి ఆర్బిటాల్స్ కి ఇదిగోండి ఇలా ఉంది కదా, గ్యాప్స్ ఉన్నాయి కదా, ఈ గ్యాప్స్ లో నుంచి మనకి న్యూక్లియర్ ఛార్జ్ అనేది అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ మీదకి వెళ్ళిపోతుంది ఓకేనా. ఇది స్క్రీన్ చేస్తుంది, ఈ ఆర్బిటాల్ స్క్రీన్ చేస్తుంది, ఈ ఆర్బిటాల్ కూడా స్క్రీన్ చేస్తుంది, ఇవి చేస్తాయి
కానీ వీటి మధ్య ఉన్న గ్యాప్ ఉంది చూసారా, ఓకేనా, ఆ గ్యాప్స్ వల్ల మనకి న్యూక్లియర్ ఛార్జ్ అనేది అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ మీదకి షిఫ్ట్ అవుతుంది. ఓకేనా, ఎస్ ఆర్బిటాల్ తీసుకున్నారనుకోండి, ఎస్ ఆర్బిటాల్ చూడండి స్పెరికల్ గా ఉంది. ఓకేనా, ఇది మొత్తం కూడా స్క్రీన్ చేసేస్తుంది, న్యూక్లియర్ ఛార్జ్ ని ఏ డైరెక్షన్ లో కూడా రానియదు, స్క్రీన్ చేసేస్తుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్, density increases from top to bottom. From top to bottom. Density పెద్ద వేరియేషన్ ఏముండదమ్మా ఇక్కడ, టాప్ టు బాటమ్ ఇంక్రీజెస్. ఓకేనా, నెక్స్ట్ అయనైజేషన్ పొటెన్షియల్స్. Ionization potentials decreases from top to bottom but not regularly. Decreases from top to bottom irregularly. ఓకేనా, రెగ్యులర్ గా డిక్రీజ్ అవ్వదు, ఇంక్రీజ్ అవడం కానీ డిక్రీజ్ అవడం కానీ రెగ్యులర్ గా ఉండదు. ఓకేనా, ఇర్రెగ్యులారిటీ ఉంటుంది. ఓకేనా, ఎందుకని, సైజు రెగ్యులర్ గా లేదుగా, సైజ్ అనేది రెగ్యులర్ గా లేదు కదా, అర్థమవుతుందా? సైజ్ మనకి కరెక్ట్ గా ఉంటే అయనైజేషన్ పొటెన్షియల్స్ అనేవి కరెక్ట్ గా ఉంటాయి, డిక్రీజ్ అవుతాయి టాప్ టు బాటమ్. కానీ ఇక్కడ మనకి సైజ్ అనేది రెగ్యులర్ గా లేదు, సో అందువల్ల మనకి ఇర్రెగ్యులారిటీ అనేది ఉంటుందమ్మా. ఓకేనా, size is not increasing regularly, so ionization potential is not decreasing regularly. From boron to aluminum decreases. Okay, now in ionization potential is more. Ionization potential of aluminum and gallium are almost equal. Generally last element have less ionization potential in group, but thallium has more ionization potential than even gallium, aluminum, indium. ఒకసారి ఆర్డర్ అబ్జర్వ్ చేయండి, బోరాన్, థాలియం, గ్యాలియం, అల్యూమినియం, ఇండియం. జనరల్ గా మనకి అయనైజేషన్ పొటెన్షియల్ అనేది గ్రూప్ లో టాప్ టు బాటమ్ ఇవ్వాలి. థాలియం గ్రూప్ లో టాప్ టు బాటమ్ అయనైజేషన్ పొటెన్షియల్స్ డిక్రీజెస్, అంటే అల్యూమినియం కి బాగా తక్కువ ఉండాలి అయనైజేషన్ పొటెన్షియల్, కానీ సెకండ్ పొజిషన్ లో ఉంది చూడండి, లాస్ట్ లో ఉండాల్సిన ఎలిమెంట్ సెకండ్ పొజిషన్ లోకి వచ్చింది. ఓకేనా అమ్మా, అలాగే గ్యాలియం చూడండి, గ్యాలియం అల్యూమినియం తర్వాత ఉండాలి. ఓకేనా, ఇది థర్డ్ పొజిషన్ లోకి వచ్చింది. రీజన్ ఏంటి, సేమ్ ప్రీవియస్ రీజనే, d orbitals, f orbitals. ఓకేనా, దీనిలో మనకి f orbitals ఉంటాయి. f orbitals కి ఏముంటది, పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్ ఆర్ పూర్ స్క్రీనింగ్ ఎఫెక్ట్. స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటే, ఓకేనా, స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఇక్కడ ఎక్కువగా ఉంటుంది కదా, సారీ స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఇక్కడ బాగా తక్కువగా ఉంటుంది. స్క్రీనింగ్ ఎఫెక్ట్ తక్కువగా ఉంటే న్యూక్లియర్ ఛార్జ్ ఎలా ఉంటుంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, స్క్రీనింగ్ ఎఫెక్ట్ లెస్. ఓకేనా, స్క్రీనింగ్ ఎఫెక్ట్ డిక్రీజెస్, న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజెస్. న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజ్ అయితే, అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజ్ అయితే అయనైజేషన్ పొటెన్షియల్స్ increases. ఎలక్ట్రాన్ రిమూవల్కి మనం ఎక్కువ ఎనర్జీ ఇవ్వాలి. ఓకేనా, స్క్రీనింగ్ ఎఫెక్ట్ డిక్రీజెస్, న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజెస్, అయనైజేషన్ పొటెన్షియల్స్ ఇంక్రీజెస్. ఓకేనా, సో థాలియం కి అందుకే చూడండి సెకండ్ లో వచ్చి సెకండ్ పొజిషన్ లో ఆక్యుపై చేసింది. దీనిలో ఎఫ్ ఆర్బిటాల్స్ ఉంటాయి. ఓకేనా, diffused shape of f orbitals. F orbitals contains
పూర్ స్క్రీనింగ్ ఆర్ షీల్డింగ్ ఎఫెక్ట్. సో న్యూక్లియర్ ఛార్జ్ అనేది అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ మీద ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఎక్కువగా ఉంటే మనం ఎలక్ట్రాన్ రిమూవ్ చేయలేము ఈజీగా, ఎక్కువ ఎనర్జీ సప్లై చేయాలి. అయనైజేషన్ పొటెన్షియల్స్ మోర్. మరి బోరాన్కి వచ్చేసరికి బోరాన్ లో స్పెషల్ కేస్ ఏమీ లేదు. బోరాన్ లో ఎస్పి ఎస్ ఆర్బిటాల్స్ దగ్గరగా ఉంటాయి న్యూక్లియస్ కి. ఓకేనా, బోరాన్ అమ్మ, బోరాన్ లో న్యూక్లియస్ దగ్గరగా ఉంటాయి ఎస్ ఆర్బిటాల్స్. 1s2 2s2 కదా, 2p1. ఓకే, మరి ఎస్ ఆర్బిటాల్ కి దగ్గరగా ఉంటే అట్రాక్షన్ ఎక్కువగా ఉంటుందిగా. స్క్రీన్ చేయడానికి ఎవరు లేరు అక్కడ. ఎస్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ ని స్క్రీన్ చేయడానికి ఇన్నర్ ఎలక్ట్రాన్స్ ఏమీ లేవు కదా పెనల్టిమేట్ షెల్ లో. డైరెక్ట్ గా న్యూక్లియర్ అట్రాక్షన్ ఎక్కువగా ఉంటుంది ఎస్ లో. అలాగే పి లో కూడా ఎక్కువ ఉండవు ఎలక్ట్రాన్స్ ఇక్కడ. అర్థమవుతుందా? కాన్ఫిగరేషన్ ఏంటి? 1s2 2s2 2p1. ఓకేనా, 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి చూడండి, 2 2 1. ఇది అవుటర్ ఎలక్ట్రాన్. 2 2 అంటే ఆర్బిట్ మొత్తం మీద మీకు 2 ఎలక్ట్రాన్సే ఉన్నాయి. ఓకేనా, సో న్యూక్లియస్ కి బాగా దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఎక్కువ ఉంటుంది అట్రాక్షన్. రిమైనింగ్ మనం గనక బోరాన్ తర్వాత అల్యూమినియం తీసుకున్నాం అనుకోండి, 1s2 2s2 2p6 3s2 3p1. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎలక్ట్రాన్స్ పెనల్టిమేట్ షెల్ లో. ఓకేనా, సో స్క్రీనింగ్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా, సో అయనైజేషన్ పొటెన్షియల్స్ టాప్ టు బాటమ్ డిక్రీజెస్. కాకపోతే అవి మనకి రెగ్యులర్ గా ఉండవు. థాలియం కి అయనైజేషన్ పొటెన్షియల్ మోర్ డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ ఎఫ్ ఆర్బిటాల్స్. ఎఫ్ ఆర్బిటాల్స్ కంటైన్స్ పూర్ స్క్రీనింగ్ ఎఫెక్ట్ అండ్ షీల్డింగ్ ఎఫెక్ట్. ఓకేనా, అలాగే గ్యాలియం కూడా, గ్యాలియంలో కూడా పూర్ స్క్రీనింగ్ ఎఫెక్ట్ అండ్ షీల్డింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. కొంచెం వాల్యూస్ కొన్ని బుక్స్ లో వేరుగుంటాయమ్మా. ఓకేనా, నేను మీకు చెప్తుంది రామారావు బుక్ లో, రామారావు సార్ బుక్ ఉంది కదా, ఆ బుక్ లో చెప్తున్నా నేను. ఓకేనా, మనం గనక జేడీలీ కానీ, ఓకేనా, ఇంకా కొన్ని బుక్స్ ఏమైనా చూస్తే వాటిలో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, వాల్యూస్ కొంత వేరియేషన్ ఉంటుంది. ఓకేనా, నేను చెప్పే మాత్రం రామారావు బుక్ లో ఏమో వాల్యూస్. రైట్, నెక్స్ట్ వన్ ఎలక్ట్రోనెగటివిటీ. ఎలక్ట్రోనెగటివిటీ. ఓకే, జనరల్లీ టాప్ టు బాటమ్ ఎలక్ట్రోనెగటివిటీ ఏమవ్వాలమ్మా? చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. గ్రూప్ లో టాప్ టు బాటమ్ ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూస్ డిక్రీజెస్. జనరల్ గా మనం ఏ గ్రూప్ తీసుకున్నా సరే టాప్ టు బాటమ్ ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూస్ అనేవి ఎలా ఉంటాయి? డిక్రీజెస్. ఓకేనా, టాప్ టు బాటమ్ డిక్రీజెస్. కానీ ఈ థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్ చూడండి, బోరాన్ 2.0 ఎలక్ట్రోనెగటివిటీ, అల్యూమినియం 1.5 అల్యూమినియం. ఓకే, నెక్స్ట్ గ్యాలియం 1.6, ఇండియం 1.7, థాలియం 1.8. వాల్యూస్ అబ్జర్వ్ చేయండి. టాప్ టు బాటమ్ వాల్యూస్ ఏమైనా ఇంక్రీజెస్ డిక్రీజెస్? ఏమైనా అమ్మా? థాలియం చూడండి, వాల్యూ చూడండి 1.8 ఇచ్చారు. ఫస్ట్ ఎవరు? బోరాన్. నెక్స్ట్ 1.8 థాలియం. నెక్స్ట్ 1.7 ఇండియం. నెక్స్ట్ గ్యాలియం.
నెక్స్ట్ అల్యూమినియం. ఓకే, ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఒకటి ఉంది. ఏ గ్రూప్ తీసుకున్నా సరే టాప్ టు బాటమ్ ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూస్ అనేవి డిక్రీజ్ అవుతాయి. కానీ ఎక్సెప్ట్ థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్ లో మాత్రం టాప్ టు బాటమ్ electronegativity values increases. Top to bottom electronegativity values increases. దీనికి రీజన్ అంటూ ఏం లేదు, ప్రీవియస్ రీజనే, సేమ్ మనం ప్రీవియస్ డిస్కస్ చేసిన రీజనే. పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్, పూర్ స్క్రీనింగ్ ఎఫెక్ట్, ఆ ఫ్యాక్టర్స్ సేమ్. ఓకేనా, సేమ్ అవే పాయింట్స్ వస్తాయమ్మా, యాజ్ ఇట్ ఈజ్ అవే వస్తాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి ఆ పాయింట్ ఇంపార్టెంట్. ఎక్సెప్ట్ థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్, ఇక్కడ రిమైనింగ్ అన్ని ఎలిమెంట్స్ కూడా గ్రూప్స్ లో టాప్ టు బాటమ్ ఎలక్ట్రోనెగటివిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. ది ఓన్లీ గ్రూప్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్ వేర్ ఎలక్ట్రోనెగటివిటీ ఇంక్రీజెస్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఇస్ థర్డ్ గ్రూప్. రేపు మనకి అది ఎగ్జామ్ లో ఇస్తారా, స్టేట్మెంట్ ఇస్తారా, చూసుకోవాలి జాగ్రత్తగా. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్, melting points and boiling points. మెల్టింగ్ పాయింట్స్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ అనేవి మనకి జనరల్ గా క్రిస్టల్ ప్యాకింగ్ కానీ, ఓకేనా, నెక్స్ట్ వాటిలో బాండింగ్ ఫినామినాని బేస్ చేసుకుని ఉంటాయమ్మా. బోరాన్ ఈజ్ ఏ నాన్ మెటల్. Atoms are arranged in icosahedral structure. Point చూడమ్మా, బోరాన్ ఈజ్ ఏ నాన్ మెటల్. ఓకేనా, సాలిడ్ స్టేట్ లో ఎగ్జిస్ట్ అవుతుంది ఇది. ఓకేనా, స్ట్రక్చర్ అరేంజ్మెంట్ వచ్చేసరికి ఇకాసాహైడ్రల్ స్ట్రక్చర్. ఇకాసాహైడ్రల్ స్ట్రక్చర్ అంటే ఒక బోరాన్ ఆటమ్ కి 6 బోరాన్స్ కనెక్ట్ అయి ఉంటాయి. బోరాన్ ఈజ్ బాండెడ్ విత్ 5 బాండ్స్. బోరాన్ ఈజ్ బాండెడ్ విత్ 5 bonds. మరి 5 bonds ని బ్రేక్ చేయాలంటే ఎక్కువ ఎనర్జీ కావాలి కదా. ఓకేనా, ఎవ్రీ బోరాన్ ఈజ్ బాండెడ్ విత్ 5 bonds. టు బ్రేక్ ఆల్ ద బాండ్స్ మోర్ ఎనర్జీ ఈజ్ రిక్వైర్డ్. సో మెల్టింగ్ పాయింట్స్ ఆర్ మోర్. ఓకేనా, సో ఈ 5 bonds ని బ్రేక్ చేయాలంటే ఎక్కువ ఎనర్జీ కావాలి. అందువల్ల మనకి బోరాన్ కి మెల్టింగ్ పాయింట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అల్యూమినియం ఈజ్ ఏ మెటల్. ఓకేనా, అల్యూమినియం ఈజ్ ఏ మెటల్. మెటల్ అంటే ఏ బాండ్ ఉంటుందమ్మా, మెటాలిక్ బాండ్. ఏ బాండ్ ఉంటుంది, మెటాలిక్ బాండ్. ఓకేనా, నెక్స్ట్ మెటాలిక్ బాండ్. నెక్స్ట్ గ్యాలియం. గ్యాలియం వచ్చేసరికి మనకి గ్యాలియం is solid state contains Ga2 molecules. Ga2 in solid state it exists as Ga2 అంటే డై మాలిక్యూల్స్. Ga కంబైన్డ్ అయి ఉంటాయమ్మా. గ్యాలియమ్స్ is a covalent molecule, so weak van der Waals forces are present, so less melting points. ఓకేనా, ఇక్కడ మనకి Ga2 గ్యాలియం కి మధ్య కోవలెంట్ బాండ్స్ ఉంటాయి. కోవలెంట్ బాండ్ మాలిక్యూల్స్ అంటే ఇలా తీసుకున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది కోవలెంట్ మాలిక్యూల్.
ఇది కూడా కోవలెంట్ మాలిక్యూలే. ఈ రెండిటికి మధ్య ఉండే అట్రాక్షన్ ఏమంటారంటే వాండర్ వాల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. ఓకేనా. కోవలెంట్ మాలిక్యూల్స్ లో మనకి వాండర్ వాల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ ఉంటాయి. మనం ఫస్ట్ ఇయర్ లో చదివాం, కెమికల్ బాండింగ్ లో అట్లా వస్తాయి. ఆల్కేన్స్ లో మనకి వాండర్ వాల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుందని చెప్తాం. ఓకేనా. ఇది వీక్ బాండ్ అమ్మా. ఈ వీక్ బాండ్ బ్రేక్ చేయడానికి ఎక్కువ ఎనర్జీ సప్లై చేయాల్సిన అవసరం లేదు మనం. ఓకేనా. సో ఇక్కడ మనకి మెల్టింగ్ పాయింట్స్ అనేవి లెస్, ఇక్కడ మెల్టింగ్ పాయింట్స్ మోర్. ఓకేనా. ఇక్కడ కూడా మెల్టింగ్ పాయింట్స్ ఎక్కువ ఉంటాయి, కాకపోతే డిఫరెన్స్ చూడండి. ఓకేనా. సో వాల్యూ రాస్తాం చూడండి. బోరాన్ కి మెల్టింగ్ పాయింట్ వచ్చేసరికి 22,000 డిగ్రీ సెంటిగ్రేడ్. అల్యూమినియం 800 డిగ్రీ సెంటిగ్రేడ్ టు 900 డిగ్రీస్ సెంటిగ్రేడ్. గ్యాలియం 29 డిగ్రీ సెంటిగ్రేడ్, 29 డిగ్రీ సెంటిగ్రేడ్. ఇండియం, థాలియం ఇంకా తక్కువగా ఉంటుంది. ఓకేనా. ఇండియం కంటే కూడా థాలియంకి ఎక్కువగా ఉంటుంది. ఓకేనా. రైట్. ఒకసారి చూడండి ఓవరాల్ గా రీజన్స్ చూడండి. బోరాన్ లో ఎందుకు ఎక్కువగా ఉంటుంది? బోరాన్ ఇకాసా హైడ్రల్ స్ట్రక్చర్ లో ఎగ్జిస్ట్ అవుతుంది, అంటే 5 బాండ్స్ తో కనెక్ట్ అయి ఉంటుంది బోరాన్. ఒక బోరాను 5 బోరాన్స్ తో ఓకేనా కనెక్ట్ అయి ఉంటుంది. వాటి మధ్య సింగిల్ బాండ్స్ ఉంటాయి అన్ని. సో వీటిని బ్రేక్ చేయాలంటే ఎక్కువ ఎనర్జీ అవసరం అవుతుంది. ఇన్ కేస్ ఆఫ్ అల్యూమినియం మెటాలిక్ బాండ్. గ్యాలియంలో మనకి కోవలెంట్ వాండర్ వాల్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్స్ ఉంటాయి. ఓకేనా. బాయిలింగ్ పాయింట్స్ కూడా అలాగే ఉంటాయమ్మా, సేమ్ యాస్టీస్ గా టాప్ టు బాటమ్ బాయిలింగ్ పాయింట్స్ కూడా మనకి డిక్రీజ్ అవుతాయి. ఓకేనా. అందుకే మనకి గ్యాలియం ఎగ్జిస్ట్ ఇన్ లిక్విడ్ స్టేట్ ఫ్రమ్ 29 degrees centigrade to 2000 degrees centigrade. So it is used in liquid thermometers to measure large temperature. పాయింట్ బాగా ఇంపార్టెంట్, ఒకసారి చూడండి. మనం కనుక బాయిలింగ్ పాయింట్స్ తీసుకున్నాం అనుకోండి, గ్యాలియంకి ఓకేనా 29 degrees centigrade to 2000 degrees centigrade. ఓకేనా. ఒకసారి చూడమ్మా, ఆ టెంపరేచర్ వరకు కూడా మన గ్యాలియం అనేది లిక్విడ్ స్టేట్ లో ఎగ్జిస్ట్ అవుతుందంట. ఈ టెంపరేచర్ వరకు లిక్విడ్ స్టేట్ అంటే ఈ టెంపరేచర్ రేంజ్ లో మనకి వేరే ఎలిమెంట్స్ లిక్విడ్ స్టేట్ లో ఇలా స్టేబుల్ గా ఎగ్జిస్ట్ అవ్వవు. అందుకే స్పెషల్ గా దీన్ని థర్మోమీటర్స్ అంటే మనకి ఈ థర్మోమీటర్స్ కాదమ్మా, ఇండస్ట్రీస్ లో థర్మోమీటర్స్ యూస్ చేస్తారు. ఓకేనా. కంటైనర్స్ కానీ ఓకేనా పెద్ద పెద్ద ఫర్నేసెస్ ఉంటాయి. ఆ ఫర్నేసెస్ లో హీట్ చేస్తూ ఉంటారు మెటల్స్. మెటలర్జీలో మీకు వచ్చి ఉంటాయి ఆల్రెడీ. అలాంటి హై టెంపరేచర్ దగ్గర ఓకేనా ఇలాంటి థర్మోమీటర్స్ ని యూస్ చేస్తారు. లిక్విడ్ థర్మోమీటర్. గ్యాలియం ఈజ్ యూజ్డ్ ఇన్ లిక్విడ్ థర్మోమీటర్స్. ఓకేనా. చూడండి 29 degrees centigrade నుంచి 2000 degrees centigrade వరకు లిక్విడ్ అనేది స్టేబుల్ గా ఉంటుంది ఇది. ఓకేనా. జనరల్ గా ఈ టెంపరేచర్ రేంజ్ లో మనం వేరే తీసుకుంటే ఎవాపరేట్ అయిపోతాయి. అర్థమవుతుందా? ఒకసారిగా ఎవాపరేట్ అయిపోతాయి, లిక్విడ్ వేపర్ స్టేట్కి వెళ్ళిపోతుంది. కానీ ఇది మాత్రం స్టేబుల్ గా ఉంటుంది. ఓకేనా. ఏమో అర్థమవుతుందా? బోరానికి కోవలెన్సీ కాదు, సాలిడ్ స్టేట్ లో నేను రాసింది బోరానికి కోవలెన్సీ 4a.
4 బాండ్సే చేస్తుంది బోరాన్. కోవలెంట్ బాండ్స్ 4 చేసేది, యాక్చువల్గా 3 చేస్తుంది. డే2 బాండ్ అయితే 4 వస్తుంది. ఇక్కడ మనం రాసింది సాలిడ్ స్ట్రక్చరు, ఇకాసాహైడ్రల్ స్ట్రక్చర్. ఓకేనా, లాస్ట్ వీక్ ఒక పాయింట్ డిస్కస్ చేసాము. ఎలిమెంట్స్ అనేవి ఆక్టెట్ కాన్ఫిగరేషన్ కోసం వాటి వ్యాలెన్సీస్ అనేవి ఇంక్రీజ్ చేసుకుంటాయి, కాంప్లెక్స్ ఫార్మేషన్ లో ఇన్వాల్వ్ అవుతాయి అని చెప్పి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను ఆ రోజు. BeCl2, BeF3-, BeF4-2. ఓకేనా, అలాగే మనకి బోరాన్ కూడా సాలిడ్ స్టేట్ లో ఇకాసాహైడ్రల్ స్ట్రక్చర్ లో ఎగ్జిస్ట్ అవుతుంది. దానిలో మనకి బోరాన్కి 5 బాండ్స్ ఉంటాయి. ఓకేనా, అర్థమవుతామా? కోవలెన్సీ వేరు, కోవలెన్సీ ఈజ్ ఎ బాండింగ్ ఫినామినా. ఓకే, ఇకాసా స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఒకసారి టైప్ చేసి చూడు, ఒకసారి గూగుల్లో ఒకసారి టైప్ చేసి చూడు, స్ట్రక్చర్ వస్తుంది. బోరాన్కి 5 బాండ్స్ ఉంటాయి, సాలిడ్ స్ట్రక్చర్, అది 3 డైమెన్షనల్ స్ట్రక్చర్. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్, రైట్. ఇంతవరకు చూసుకున్నామా? ఓకేనా, నెక్స్ట్ క్లాసులో రిమైనింగ్ పాయింట్స్ మనం డిస్కస్ చేద్దాము. ఈ వీక్ థర్డ్ గ్రూప్, ఫోర్త్ గ్రూప్ 2 ఉన్నాయి. ఓకేనా, మీరు మాత్రం కంపల్సరీగా నోట్స్ చదవాలి, ఎన్సీఆర్టీ చదవాలి. ఓకేనా, నోట్స్ పెడతా నేను, ఈరోజు పెట్టేస్తాను మొత్తం థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్. నోట్స్ మొత్తం చదవండి యాజ్ ఇట్ ఈజ్ గా. ఓకేనా, ఓకేనా, ఒక్కసారి ఎన్సీఆర్టీ కూడా చదవండి. ఓకే, మీరు చాటింగ్ చేసేటప్పుడు ప్రతిదీ నాకు కనపడుతుందమ్మా. ఓకేనా, అన్నెసరీగా గనక చాట్ చేస్తే మాత్రం ఓకే, ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోను. నాకు జాబ్ లేకపోయినా సరే